నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రుల జీవనాడి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చకచక నడుస్తున్నాయి. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరాన్ని పడకేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆయన ఒక డెడ్ లైన్ పెట్టుకొని మరీ దీనిపైన వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అందులో భాగంగానే గతంలో ప్రకటించిన విధంగానే ప్రతి సోమవారాన్ని కూడా ఆయన పోలవరానికి కేటాయిస్తున్న పరిస్థితి. సో 2027 నాటికి అధికారులు పూర్తి చేస్తామన్నా కూడాను 2026 అక్టోబర్ నాటికే పూర్తి చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో మరి ఆ డెడ్ లైన్ కల్లా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందా? మరి ఈ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎంత సహకారం లభించింది, మరి ఎంత సహకారం లభించబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, పోలవరం పనులు చకచకా నడుస్తున్నాయనే చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే దెబ్బతిన్నాయో కాఫర్ డ్యాములు కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించడం ఒక సవాల్గానే మారింది ఇప్పుడు ప్రభుత్వానికి. అయినా కూడా ఆ సవాళ్ళన్నింటినీ ఎదుర్కొంటూ చంద్రబాబు గారు కేంద్రం సహకారంతో డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేస్తున్న పరిస్థితి. సో దీని నుంచి కేంద్ర సహకారం ఎలా ఉంది, అలాగే మరి ఈసారైనా ఆంధ్రుల కళ నెరవేరబోతుందంటారా? మీరేం చెప్తారు పోలవరం గురించి? పోలవరం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా కేంద్రంలో కూడా మనకి అనుకూలమైన గవర్నమెంట్ ఉంది కాబట్టి కేంద్రం నుంచి పూర్తి సహకారం మనకు అందుతుందన్నమాట. అలాంటప్పుడు మొన్న బడ్జెట్లో పోలవరానికి 12,500 కోట్లు కేటాయించారు మనకి పోలవరానికి. ఎందుకంటే పూర్తి బాధ్యత పోలవరం బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్దే. అది నేషనల్ ప్రాజెక్ట్ అనమాట. కానీ నేషనల్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి భారతదేశంలో. కానీ ఈ నేషనల్ ప్రాజెక్ట్స్ చాలా నత్తనడక నడుస్తాయి అన్నమాట. అందుకని 2014-2019 మధ్యలో చంద్రబాబు గారు స్టేట్ మేమే నిర్మిస్తాము, మీరు బడ్జెట్ ఆర్థిక సహాయం మీరు చేయండి అనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నాం కన్స్ట్రక్షన్ బాధ్యత అంతా. చక్కగా దాన్ని 72% చేశారు. ఏది 2014-2019 మధ్యలో పోలవరం 72% పూర్తయిందనమాట. తర్వాత వచ్చిన గవర్నమెంటు రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టర్ని మార్చి ఓన్లీ 3-3.5% మాత్రమే పూర్తి చేయగలిగిందనమాట. చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ధ్వంసానికి దారితీశారు. ఎలాగంటే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నాశనం అయింది. దాన్ని నాశనమైన పార్ట్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలా, లేకపోతే పూర్తిగా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే దాని మీద దేశ విదేశాల టెక్నీషియన్స్ అందరూ వచ్చి దాన్ని నిపుణులు చూసి దాన్ని మళ్ళీ పూర్తిగా నిర్మిస్తేనే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారనమాట. ఇప్పుడు మొట్టమొదటి 2014-2019 మధ్యలో డయాఫ్రమ్ వాల్కి 450 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోయింది. తర్వాత వరదలకి కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే 450 కోట్లు అవుతాయి అన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ రిపేరింగ్ కొత్తగా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కడితే 900 కోట్లు అవుతుందన్నమాట. అందుకని మొత్తం డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మించడానికి పూనుకున్నారు. ఇప్పుడు దానికి తగిన అరేంజ్మెంట్స్ గత నెల నుంచే ఏర్పాటు చేస్తున్నారు. రేపు జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు మొదలవుతాయి అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులు చేయాలి. ఇప్పుడు 72% తెలుగుదేశం చేసింది, మిగతా 3.5% గత వైఎస్ఆర్సీపీ చేసింది. ఇక మిగిలిపోయిన శాతం అంతా ఈ కూటమి ప్రభుత్వం చేయాలన్నమాట. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా మిగిలింది ఏంటంటే రేడియల్ గేట్స్ మొత్తం 48 గేట్లు బిగించేశారు. స్పిల్వే అయిపోయింది ఆల్మోస్ట్. తర్వాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ 3 గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. 3 గ్యాపుల్లో ఒక గ్యాప్ అయిపోయింది ఆల్రెడీ. మిగతా 2 గ్యాప్లు ఇప్పుడు పూర్తి చేయాలన్నమాట. అయిపోయిన 3వ గ్యాప్ మొత్తం కాంక్రీటే. ఈ మిగతా 2 గ్యాప్లు ఏంటంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ చేస్తారనమాట. అది కూడా డయాఫ్రమ్ వాళ్ళు 1 ఇయర్ పడుతుంది అంటున్నారు. ఇప్పుడు రేపు జనవరి నుంచి బిగిన్ చేస్తే 2026 జనవరికి డయాఫ్రమ్ వాల్ పూర్తి అవుతుందనే ఒక ప్రణాళిక వేసుకున్నారు. అదే టైంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా ఆ గ్యాప్స్ ఫిల్ చేయాలి, సైమల్టేనియస్గా ప్యారలల్గా రన్ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించుకున్నారనమాట. తర్వాత ఈ స్పిల్వేలో మిగిలిపోయిన పార్ట్స్ ఇవన్నీ కూడా అయిపోతే 2026 అక్టోబర్కి నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశం ఉందన్నమాట. ఆ ప్రణాళిక ఆ విధంగా రచించారనమాట. కానీ గత గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల పోలవరం ఎత్తు 41 మీటర్లతోనే ఈ ఫేజ్ 1 నిర్మించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ప్రస్తుతానికి 41 మీటర్ల ఎత్తుతోనే
నిర్మాణానికి పూనుకున్నారు. ఈ 41 మీటర్ల ఎత్తులో ఏమవుతుందంటే R&R అంటే ఏంటంటే R&R అంటే ఏంటంటే రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్, R&R అండ్ LA అంటే ల్యాండ్ ఎక్విజిషన్. దీనికి ఏమవుతుందంటే 41 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టుకి 20,000 కుటుంబాలను మాత్రమే రీసెటిల్ చేయాల్సి వస్తుంది R&R ప్యాకేజీకి. దానికి 6 నుంచి 7,000 కోట్లు అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికి అంతవరకు మాత్రమే చేయటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నారు మన గత ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ 45 మీటర్ల ఎత్తుకు పెట్టి పర్మిషన్ తీసుకోవాలంటే టైం అంతా కన్జ్యూమ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ అనుమతిని మొట్టమొదటి ఫేజ్కి 41 మీటర్ ఎత్తుతోనే నిర్మాణాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. అది చంద్రబాబు గారు గత వారంలో పోలవరం వెళ్ళిన సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో ఈ మాట చెప్పారనమాట. యాక్చువల్గా 45 మీటర్ల ఎత్తు గల ఇది పోలవరం యొక్క ఎత్తు అనమాట. 45 మీటర్ల ఎత్తు కనుక పోలవరం కనుక ఉంటే 85,000 ఫ్యామిలీని R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నమాట. దానికి ఖర్చు 30,000 కోట్లు అవుతుంది. అంటే దగ్గర 36,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కి అవుతుంది అనమాట. మెయిన్గా ఇప్పుడు మనకు మిగిలేది ఏంటంటే చివరికి R&R ప్యాకేజ్ కనుక మనం సక్రమంగా కేంద్రంతో చక్కగా సమన్వయం చేసుకుని కేంద్రం దగ్గర నుంచి ఆ డబ్బులు తెచ్చుకోగలిగితే R&R ప్యాకేజీ కనుక మనం ఆ 30,000 కోట్లు తెచ్చుకోగలిగితే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనమాట. దాంతో అది మెయిన్ హడ్డిల్ పోలవరానికి. గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఫేజ్ అని చెప్పి 41 మీటర్ల ఎత్తుకే పరిమితి చేసుకున్నారు. దాన్ని 41 మీటర్లకి ఎత్తుకే పరిమితి చేస్తే అది ప్రాజెక్టే అవదనమాట. దానివల్ల ఉపయోగం ఉండదన్నమాట. 45 మీటర్ల ఎత్తుంటేనే అది రియల్గా పోలవరం ప్రాజెక్ట్. అది 190 TMC వాటర్ నిల్వ చేసుకోవచ్చు దాంట్లో. దీనివల్ల ఎంత ఉపయోగం అంటే పవర్ 1000 మెగావాట్ పవర్ కూడా వస్తుంది అనమాట మనకి. అలా కాకుండా ఇంకా రైట్ కెనాలు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్లో కూడా 95% అయిపోయింది రైట్ కెనాల్. అది పోలవరం ఇప్పుడు పట్టిసీమ దాని నుంచే వెళ్తుంది కృష్ణకి. కాకపోతే ఏంటంటే పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం గ్రావిటేషన్గా దానికి వర్క్ కొంచెం మిగిలిపోయింది. అది 8% వర్క్ అయిపోతే రైట్ కెనాల్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనే. లెఫ్ట్ కెనాల్ మాత్రం 900 కోట్లతో టెండర్ పిలిచారు ఇప్పుడు. అది దగ్గర ఇంకా 20-30% మిగిలిపోయింది. ఏది లెఫ్ట్ కెనాల్ అది ఉత్తర కోస్తా ఆంధ్రకి వెళ్తుంది అనమాట. ఈ రైట్ కెనాల్ ఏమో కృష్ణా నదికి వస్తుంది, లెఫ్ట్ కెనాల్ ఏమో ఉత్తర కోస్తాకి వెళ్తుంది అనమాట. ఆ విధంగా సస్యశ్యామలం అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఎలాగంటే 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వ్యవసాయానికి పనికి వస్తుంది. అలాగే కృష్ణా డెల్టా గోదావరి డెల్టా మొత్తం స్థిరీకరణ జరుగుద్ది అనమాట. అలాగే డ్రింకింగ్ వాటర్కి పనికి వస్తుంది. అలాగే పోలవరం యొక్క ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నదుల అనుసంధానం. పోలవరం నుంచి దగ్గర కృష్ణాకి 80 TMC వాటర్ వస్తుంది అనమాట. దాన్ని పెన్నాకి కనెక్ట్ చేయాలని చంద్రబాబు గారి యొక్క కళ. అది ఎలాగంటే ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన ఈ పోలవరం కెనాల్ రైట్ కెనాల్లో నుంచి వాటర్ని బొల్లాపల్లి రిజర్వాయర్ అని వినుకొండ దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించి దాని నుంచి పెన్నాకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన ఉందన్నమాట. దానికి 75 lakhs crores అవుతుందన్నమాట. చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. అది ఆయన 2014-2019లో ఉన్నప్పుడు దాన్ని ప్లాన్ చేశారు. అలా పోలవరం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. నదుల అనుసంధానానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కొత్తగా 7,27,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు మన చంద్రబాబు. వస్తుందండి. 4 లక్షలు అనుకుంటున్నాను. 7 లక్షలు అది నేను 4 లక్షలు అనుకున్నా. 4-7 కరెక్ట్గా ఆ ఫిగర్ నాకు కరెక్ట్గా లేదు. స్థిరీకరణ మాత్రం డెల్టాలు 2 స్థిరీకరణ అవుతాయి. ఉన్నది మొత్తం 2 పంటలకి నీళ్లు అందించగలరు కృష్ణా డెల్టా కూడా. కాబట్టి ఆ నీరు ఆ గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుద్ది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. ఎలా అంటే ఇప్పుడు కృష్ణా వాటర్ వాడుతున్నాం మనం. పట్టిసీమ వాటర్ కొంత 1 నెల 2 నెలలు వాడుకున్న తర్వాత కృష్ణా వాటర్ అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్లో 3 TMC వాటర్ ఉంటుంది. దీంతోనే కృష్ణా గుంటూరు జిల్లాలు, ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. అది అప్పుడు ఏమవుతుందంటే కృష్ణా వాటర్ని ఆపేసుకుని ఇప్పుడు పోలవరం కనుక పూర్తి అయిపోతే కృష్ణా వాటర్ నాగార్జున సారు శ్రీశైలం దగ్గర ఆపేసుకుని దాన్ని రాయలసీమకి డైవర్ట్ చేస్తారనమాట. అప్పుడు రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది అనమాట. ఎలా అంటే గోదావరి వాటర్ ఏమో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలు ఉత్తర కోస్తాకి వెళ్ళిపోతుంది. కృష్ణా వాటర్ ఏమో రాయలసీమకి వెళ్ళిపోతుంది అనమాట, ఇంక్లూడింగ్ ప్రకాశం జిల్లా.
ప్రకాశం జిల్లా అండ్ నెల్లూరు జిల్లా అండ్ రాయలసీమ, ఆ 6 జిల్లాలకి కృష్ణా వాటర్, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు 2, ఉత్తర కోస్తా, ఈ జిల్లాలన్నిటికీ గోదావరి వాటర్ సరిపోద్ది అనమాట. పోలవరం యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. కానీ ప్రస్తుతానికి 41 మీటర్ల ఎత్తుతోనే ఫస్ట్ ఫేజ్ నిర్మించదలుచుకున్నారు. రెండవ ఫేజ్ 45 మీటర్ల ఎత్తు కనుక మనకి కావాలి అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. దానికోసం చంద్రబాబు గారు లెటర్ రాశారు, మాకు 45 మీటర్ల ఎత్తుగా పర్మిషన్ ఇవ్వండి అని. మొట్టమొదటి ఫేజ్లో ఈ 2026 అక్టోబర్ కల్లా ఇది పూర్తయితే అది కనుక పర్మిషన్ వస్తే ఎమ్మటే దాన్ని కూడా పూర్తి చేస్తారనమాట. ఎందుకంటే R&R ప్యాకేజీకి 30,000 కోట్లు కావాలి సెకండ్ ఫేజ్లో. ఆ మనీ కోసం మనం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తుంది అనమాట. అక్కడ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఆగుతుందన్నమాట. ఫస్ట్ ఫేజ్ అవటం ఇదంతా చాలా తేలిగ్గానే అయిపోతుంది. ఈ రాక్ఫిల్ డ్యామ్ ఒకటి, డయాఫ్రామ్ వాల్ ఒకటి, స్పిల్వే ఒకటి అయిపోతే డ్యామ్ అయిపోయినట్టే ఫిజికల్గా. కానీ R&R ప్యాకేజ్ లేకపోతే నీళ్ళు నిల్వ చేయలేము, ఇదంతా చాలా కష్టం అనమాట. రెండో కాంటూర్ అది 41 మీటర్ల ఎత్తులో ఉన్న కాంటూర్కి వట్టి 20,000 కుటుంబాలనే మనం R&R ప్యాకేజ్ ఇవ్వాలి. అదే 45 మీటర్ల ఎత్తులో ఉందనుకో, దానికి 85,000 కుటుంబాలని మనకి R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నమాట. దానికి 30,000 కోట్లు అవుతుంది అనమాట. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు కనుక మనం సెంట్రల్ గవర్నమెంట్ కనుక అనుమతి ఇచ్చిందంటే రెండో ఫేజ్లో 45 మీటర్ల ఎత్తు కూడా మనం పూర్తి చేసి ఆ 30,000 కోట్లు కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తే మనకు మొత్తం పోలవరం అంతా పూర్తి అయినట్లు అవుద్ది అనమాట. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.